మూఢనమ్మకాలు మంచిది కాదు అని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా మనం వినంగా మూఢనమ్మకాలని నమ్ముతూనే ఉంటాం. దానివల్ల ముప్పే కలుగుతుందో తప్పే జరుగుతుందో మంచే జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇలా మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన ఒక సాధువు కథ చెప్తాను ఈరోజు. ఒకసారి గ్రహణం వచ్చింది. గ్రహణం వచ్చినప్పుడు సముద్ర స్నానం చేస్తే మంచిది అని కొంతమంది జనాలు నమ్ముతారన్నమాట. అయితే సముద్రానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళి సముద్ర స్నానం చేసి వస్తారు. మంచిదే, అక్కడి వరకు బాగానే ఉంది. అలాగే ఆ గ్రహణం రోజు సముద్రం చుట్టూ మొత్తం కొన్ని వేల మంది జనంతో నిండిపోయింది. కిటకిటలాడిపోతున్నారు. అందరూ సముద్ర స్నానానికి వచ్చారన్నమాట. చక్కగా సముద్ర స్నానం చేస్తున్నారు, వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. అక్కడికి ఒక సాధువు స్నానం చేయడానికి వచ్చారు. వస్తే అతని దగ్గర, సాధువు దగ్గర ఏముంటుంది? ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం, ఇవి తప్ప అతని దగ్గర ఏమీ లేవు. ఏ ఆస్తులు ఉండవు కదా వాళ్ళ దగ్గర. ఆ కమండలాన్ని, ఆ కాషాయ వస్త్రాన్ని కాపాడుకుంటే చాలు. సో ఆయన ఏం చేశారు? కాషాయ వస్త్రం అంటే బట్టలతోటే వెళ్తారు, స్నానం చేసి తడి బట్టలతోటే వస్తారు, ప్రాబ్లం లేదు. కానీ కమండలం కాపాడుకోవాలిగా. అదొక్కటే నీరు పట్టుకుని తాగడానికి, ఉపయోగించుకోవడానికి, నీళ్ళకి అది కమండలం తప్పనిసరిగా కావాలన్నమాట. అందుకని ఈ కమండలం ఎక్కడ పెట్టాలా అని చుట్టూ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, ఏమవుతుందిలే, అందరూ భక్తులే కదా, అందరూ పుణ్యం సంపాదించుకోవడానికే కదా ఈ గ్రహణం రోజు సముద్ర స్నానం చేయడానికి వచ్చారు, కాబట్టి ఎక్కడ పెడితే ఏమవుతుంది అనుకుని ఆ ఒడ్డున కమండలం పెట్టేసి ఈయన స్నానానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం ముగించుకుని వచ్చేసరికి కమండలం మాయమైంది. ఎవరో లేపేశారు. పాపం చుట్టూ చూశారు, వెతికారు. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఆయన దగ్గర ఇప్పుడు కమండలం కూడా లేదు. అయితే ఒకటే అనుకున్నారు, ఓహో, ఈ జనాలందరూ వస్తున్నది పుణ్యం సంపాదించుకోవడం కోసం కాదు, నేను గ్రహణం రోజు సముద్ర స్నానం చేసి వచ్చా తెలుసా అని ఒక సెల్ఫీ దిగి పెట్టడానికి ఈ రోజుల్లో అనుకుని, ఓహో, ఈ జనాలు ఇంకా మారరు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇందులో స్నానం చేస్తారు, మళ్ళీ వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. కానీ పుణ్యం సంపాదించుకోవడానికి ఏం చేయాలో అది ఎవరు చెయ్యరు అని, సరే ఏం చేస్తాం, ఎంతసేపు ఆలోచించినా ఇంకా జరిగేదేం లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏదో తిప్పలు పడి భిక్షాటన చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ ఒక కొత్త కమండలం కొనుక్కున్నారు. కొనుక్కున్నాక మళ్ళీ గ్రహణం వచ్చింది. మళ్ళీ గ్రహణం వస్తే మళ్ళీ సముద్ర స్నానానికి అలాగే జనాలు వచ్చారు. మళ్ళీ సముద్ర స్నానానికి సాధువు గారు కూడా వచ్చారు. వచ్చి ఆ పాత కమండలం పోయింది, అదంతా ఈయనకి గుర్తొచ్చిందన్నమాట. అమ్మ బాబాయ్, ఇంతమంది జనం ఉన్నారు, ఇక్కడ నా కమండలం పోతే మళ్ళీ నేను మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు, నాకు ఇల్లు వాటి మీద వేటి మీద ఆశలు లేవు, ఆస్తులు అంతస్తులు అవేం లేవు, కనీసం నీళ్ళు తాగడానికి మరి కమండలం అయితే ఉండాలి కదా, మనకు కూడా ఆలోచించాలి కదా అని ఆయన ఏం చేశారు, అమ్మో ఇంతమంది జనం ఉన్న చోట వద్దులే, ఇక్కడెక్కడ కమండలం పెట్టి వెళ్ళలేను, లోపలికి తీసుకెళ్ళలేను, ఎందుకంటే అక్కడ కొంచెం ప్రాణాయామాలని అవని ఇవన్నీ ఉంటాయి, కొన్ని సూర్య నమస్కారాలు అవి చేసుకుంటారు వాళ్ళు, కాబట్టి కమండలం చేతితో ఉంటే కుదరదు కదా, అందుకని ఇక్కడ వద్దులే, చూద్దాం ఎక్కడన్నా దూరంగా జనాలు లేని చోటకి వెళ్దాం అని చెప్పి ఆ సముద్రం ఒడ్డుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎంత దూరం నడిచినా చాలామంది జనం ఉన్నారు. అయినా సరే నడిచి 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 కొన్ని మైళ్ళ దూరం నడిచిన తర్వాత ఎవ్వరూ లేని ప్రదేశం కనపడినాయి. కనపడితే అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు, నా కమండలం సేఫ్ అనుకున్నారు ఆయన. అనుకుని కమండలం అక్కడ పెట్టి సముద్రంలో స్నానానికి వెళ్ళబోతూ ఉన్నారనమాట. వెళ్ళబోతూ మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి, ఎందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ బయట పెట్టడం ఎందుకు అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఒక గొయ్యి తవ్వి అందులో ఆ కమండలం పెట్టి మట్టి కప్పేశారు. మట్టి కప్పాక మళ్ళీ గుర్తుండాలిగా,
ఎక్కడ పెట్టాము ఏమిటి అంత సముద్ర ప్రాంతం అంటే ఇసుక ఊరికి అటు ఇటు గాలికి వెళ్తూ ఉంటుంది కదా, పడిపోతుంది. సో నాకు మళ్ళీ గుర్తుండాలి కదా అని ఆయన ఏం చేశారు, కొంత ఇసుక తీసుకెళ్ళి దాని మీద పోశారు. ఆ పోసిన ఇసుక ఒక శివలింగ ఆకారంలో వచ్చిందనమాట. ఈయనేమి శివలింగం కావాలని చేయలే, ఆ పోసిన ఇసుక గుర్తు కోసం పోసిన ఇసుక శివలింగ ఆకారంలో. మనం కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇసుకలో ఆడుతూ ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు, శివలింగాల్లాగే ఉంటాయి కదా, మనం కూడా ఇల్లు కట్టేవాళ్ళం, శివలింగాల్లాగా ఉండేవారు. సో ఈయన పోసిన ఇసుక కూడా అలా శివలింగంలాగా వచ్చింది. సరే ఆయన గమనించలేదు ఇది శివలింగమా ఏమిటి అనేది, ఆయన ఏం చూడలేదు. కొంత ఇసుక దాని మీద పోశారు. స్నానానికి అమ్మయ్య ఎవరు చూడట్లేదు కదా అని చుట్టూ చూశారు, ఎవ్వరూ లేరు. అమ్మ నా కమండలం సేఫ్ అనుకుని ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇదంతా ఒకరు గమనిస్తూ ఉన్నారు. ఒక అతను ఈయన చేసిన పనంతా గమనిస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడైతే స్నానానికి వెళ్ళారో ఈయన పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయి, మీరేంటి పిచ్చోళ్ళలాగా అక్కడెక్కడికో సముద్రానికి వెళ్తున్నారు స్నానానికి, మన ఊరు పక్కనే ఉన్న సముద్రపోడ్డు చాలా పవిత్రమైనది, మీకు తెలియట్లా. ఇప్పుడే ఒక సాధువు గారు వచ్చి అందులో స్నానానికి వెళ్ళారు. అది కూడా కాకుండా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి స్నానం చేస్తున్నారంటే అది ఎంత పవిత్రమైన ప్రదేశమో ఆలోచించండి. రండి రండి అందరూ రండి, ఇక్కడ చేద్దాం స్నానాలు అని చెప్పి మా ఊళ్ళో జనాలందరినీ ఇక్కడికి తోలుకొచ్చారు. సరే అక్కడ వరకు బాగానే ఉంది, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళబోతుంటే వచ్చి స్నానానికి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ శివలింగం చేసి అప్పుడు స్నానానికి వెళ్ళాలి అని చెప్పి మొత్తం జనాలందరి చేత ఇక్కడ శివలింగం చేయిస్తున్నాడు, ఇసుకతో స్నానానికి పంపిస్తున్నాడు. దగ్గరుండి మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఎవరన్నా ఇక్కడ శివలింగం చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళకి పుణ్యం దక్కదేమో అని. ఎంత పవిత్రమైన స్థలం అయితే ఇక్కడికి వచ్చి శివలింగం చేస్తారు ఆ సాధువు గారు. ఎంత పుణ్యస్థలం అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ స్నానం చేస్తారు. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఒక సాధువు చేశారంటే అది ఎంతో పుణ్యస్థలం అయ్యి ఉంటుంది. మీరు కూడా ఇక్కడ శివలింగం చేయండి, అక్కడ స్నానానికి వెళ్ళండి అని అందరినీ ఇక్కడ శివలింగం చేయించి అక్కడ స్నానానికి పంపిస్తూ ఉన్నారు. సరే ఈ కథ నడుస్తూ ఉంది. ఆ సాధువు గారు స్నానం చేశారు ప్రశాంతంగా, ఏ భయం లేదు కదా, నా కమలం సేఫ్ అనుకుని ఆయన స్నానం చేసి బయటికి వచ్చారు. బయటికి వచ్చేసరికి మొత్తం జనంతో నిండిపోయింది. ఇదేమిటి ఎవరు లేరనుకుని నేను ఇక్కడికి వస్తే ఇంతమంది జనం వచ్చేసరి, ఎలా వచ్చారప్పా ఇంతలోకే అనుకున్నారు. అనుకుని సరే నాకెందుకు వచ్చిందిలే, నా పని అయితే అయిపోయింది కదా, నేను శుభ్రంగా ప్రశాంతంగా స్నానం చేశాను, నా దారి నేను పోతా అనుకుని కమండలం కోసం ముందుకు వచ్చాను. వచ్చి చూస్తే ఎక్కడని వెతుకుతారు, అన్నీ శివలింగాలే. ఈయన ఎక్కడ కమండలం పెట్టారో ఈయనకి తెలియట్లా, గుర్తులేదు. అన్ని చుట్టూ ఈయన ఎలా అయితే మట్టి పోసారో ఆ విధంగా అందరూ ఏమాత్రం హెచ్చు తగ్గులు కాకుండా, పెద్దది చేస్తే మళ్ళీ తప్పైపోతుందేమో, చిన్నది చేస్తే తప్పైపోతుందేమో అని ఈయన ఎంత మట్టి అయితే పోసారో అంతే ఆకారంలో అందరూ శివలింగాలు వరుసగా చేసి పడేశారు. ఈ శివలింగం పడగొడితే ఎవరు ఊరుకుంటారు? పుణ్యం కోసం వచ్చారన్న మాటే కానీ ఎవరి శివలింగం పడగొట్టినా ఈ సాధువు అని చూడకుండా ఈయన చంపేస్తారు కదా, చావగొట్టేస్తారు. ఇంకెళ్ళే నా శివలింగం పడగొడతావా అని. ఈయనకి అసలు ఏమీ అర్థం కాల. కమండలం తీసుకుందామంటే అది ఎక్కడుందో తెలియదు. మళ్ళీ కమండలం పోయినట్టేరా నాయన. ఏం జనాలు, అసలు ఏది ఎందుకు ఎవరు చేస్తున్నారు అని ఏమీ లేదు, ఏమీ తెలుసుకోరు. అసలు నేను ఎందుకు తవ్వాను, ఎందుకు పోసాను ఈ మట్టి, అది తెలుసుకోవాలి కదా. అదేమీ లేకుండా జనాలు ఇంతమంది వచ్చేసారు, ఇన్ని శివలింగాలు చేసేసారు, సముద్రంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అని మళ్ళీ నా శివలింగం పోయింది అని ఆ గట్టున కూర్చుని ఏడవలేక నవ్వలేక బాధపడుతూ అలా కుప్పగూలిపోయారు ఆయన. ఈ జనాల మూఢ నమ్మకాలని మార్చడం ఎలాగా? అసలు మాతారా వీళ్ళు? ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేసేసారు. ఇన్ని శివలింగాలు వచ్చేసాయి ఇక్కడ. అసలు జరిగిన విషయం ఏమీ లేదు అసలు. చూస్తే ఈ మూఢనమ్మకాలతోటే జనాలు ఇలా మాయలో పడిపోతున్నారు కదా.
వీళ్ళని ఎవరు మార్చేవాడు లేరా భగవంతుడా అనుకుంటూ ఆయన కమండలం పోయినందుకు బాధ ఒక పక్క, ఈ జనాల మూఢనమ్మకాలకి ఒక పక్క బాధపడుతూ అలాగే కూర్చుండిపోయారు ఆయన. మీకెలా అనిపిస్తుంది ఈ మూఢనమ్మకం వల్ల ఆయన నష్టపోయినది కాకుండా? అసలు జనాలు ఏంటి ఈ పిచ్చి అనేది మీకు అనిపిస్తుందా?